సూర్యాపేట జిల్లా తుంగతుర్తి బాలురు గురుకుల పాఠశాలను సందర్శించడానికి బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ గౌడ్, జిల్లా కోఆర్డినేటర్ శోభన్ బాబు వచ్చారు. వారిని పాఠశాలలోకి అనుమతించకపోవటాన్ని తీవ్రంగా ఖండించారు. గురుకులాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్వీ నాయకులు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తోంది. కేసీఆర్ సంపద పెంచి ప్రజలకు పంచితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను ముంచి దోచుకుంటుందని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే గురుకులాల్లో 55 మంది విద్యార్థులు చనిపోవటం చాలా బాధాకరమని ఎద్దేవా చేశారు. ఆయన కూడా ఒక ఎస్సీ నాయకుడిగా ఈరోజు ఈ గురుకుల పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు, పేద విద్యార్థులే చదువుకుంటారు. ఆయన కూడా అర్థం చేసుకొని ఈ గురుకులాలపై మాట్లాడాలి. నువ్వు బానిస కాకుండా నువ్వు ఒక లీడర్ లెక్క, ఒక ఎమ్మెల్యే లెక్క భావించి నువ్వు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి నువ్వు మాట్లాడాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఆనవాళ్లను తుడిపేస్తాను ఏదైతే ప్రగల్భాలు పలికిండో అందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 50 మంది విద్యార్థులు చనిపోయిన ఈ రోజు వరకు కూడా స్పందించినటువంటి ముద్దు నిద్రపోతున్నటువంటి రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో కేసీఆర్ గారు ప్రజా సంక్షేమము, అభివృద్ధి, సంపదను పెంచి ప్రజలకు పంచాలనే ఉద్దేశం ఉండే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలను ముంచాలి, దోసుకోవాలి, దాచుకోవాలనే ఉద్దేశంతో ఉంటున్నారు తప్ప ఇవాళ తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ విద్యార్థుల గురించి కానీ, వారి భవిష్యత్తు గురించి కానీ పట్టించుకునే పాపన పోలేదు. కాబట్టి ఇవాళ మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మేము గురుకులాలు తిరుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఆనవాళ్లను తుడిపేస్తాను ఏదైతే ప్రగల్భాలు పలికిండో అందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశం ఉప్పల్లో ఏర్పాటు చేసిన